నమస్తే. ఆంధ్రప్రదేశ్లోను డ్రగ్ కంట్రోల్ సంబంధించి తప్పిందా అంటే అవినీతికి ఆజ్యం పోస్తున్నారా అంటే నిజమైన సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఇది వాస్తవమైన తెలుస్తున్నది. రాష్ట్రంలోని అవినీతికి ఆజ్యం పోస్తూ అక్రమాలు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ల వరకు, అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి డిప్యూటీ డైరెక్టర్ల వరకు కూడా అవినీతికి ఆజ్యం పోస్తూ వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. అట్లా అని చెప్పేసి రాష్ట్రంలో అందరూ కాదు కానీ కొంతమంది అధికారులు తీరు చూస్తూ ఉంటే దారుణంగా తయారని తెలుస్తున్నది. ఒక పక్క మెడికల్ షాప్ యజమానులని, ఫార్మసిస్టులని బెదిరిస్తూ దాడులు చేస్తూ మీ మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి, కేసులు పెట్టి బనాయిస్తా అని చెప్పి డబ్బులకి వసూలుకి పాల్పడుతున్నారనేది స్పష్టంగా అర్థమైంది. కానీ ఒక్కసారైనా మెడికల్ షాప్ యజమానులు రోడ్డు ఎక్కితే ఎట్లా ఉంటుందో నిన్న కాకినాడ జిల్లాలోని మెడికల్ షాపుల అసోసియేషన్ అంతా కూడా, సభ్యులంతా కూడా భారీ స్థాయిలో వేలాది మంది రోడ్డుకి ఎక్కడంతో అక్కడ ఉన్నటువంటి షేక్ సుల్తానియా అనే డ్రగ్ ఇన్స్పెక్టర్ అవినీతికి ఆజ్యం పోస్తూ డబ్బులు వసూలు చేస్తూ పీడిస్తూ ఇట్లాంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు వదలకూడదు అని చెప్పి ఒక పక్క స్థానిక శాసనసభ్యులకి, జిల్లా కలెక్టర్కి, స్థానిక ఎంపీకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మెడికల్ షాప్ యజమానులు అసోసియేషన్ అంతా కలిసి ఇట్లాంటి అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్రంలో దివాలు తీస్తూ ఆజ్యం పోస్తున్నారని, డ్రగ్ ఇన్స్పెక్టర్ అరాచకాలు దారుణంగా ఉన్నాయని ఈ మధ్య కాలంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖ జిల్లాలోని అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ వ్యవహారం కూడా అట్లాగే జరిగిందని, కొన్ని వందల ఫైల్స్ పెండింగ్లో పెట్టి ఎవరు కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆఫీస్కి పిలిపించుకొని మరి డబ్బులు దోచుకున్నారని, డబ్బులు అడిగేవారని, మొత్తం కూడా అన్ని అభియోగాలతోటి, అవినీతి అభియోగాలతోటి పూర్తిగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న విజయ్ కుమార్ని ఇప్పటికే ఇంటికి పంపించింది ప్రభుత్వం అటాచ్ చేసింది అమరావతికి. సరే, ఇది జరిగి 2 రోజులు గడవక ముందే, 2 రోజులంటే 2 వారాలు గడవక ముందే ఈ రాష్ట్రంలోని మళ్ళీ కాకినాడ ప్రాంతంలోని షేక్ సుల్తానియా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం మాట్లాడుకుంటే అతి దారుణమైన చెప్పవచ్చు. కేవలం ఆమె చేసే అన్యాయాలు ఎట్లా ఉంటాయంటే మెడికల్ షాప్ యజమానులను బెదిరించటము, దాడులు చేయటము, లేనిపోని అంటించటము, కొర్రీలు పెట్టడము, మోసం చేయటము, దగా చేయటము, అబద్ధాలు ఆడటము, అబద్ధపు కేసులు బనాయించటము. ఆమె తీరు వ్యవహారం పూర్తిగా అసోసియేషన్ అంతా కదిలి రోడ్డెక్కితే ఈరోజు నూకల చెల్లి ఈరోజు ప్రభుత్వం తలుచుకొని ఇది నిజమే, ఇట్లాంటి పనులు చేస్తే ఊరుకున్నది లేదు అని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ కూడా చేసేసింది. అంటే ప్రభుత్వము రోడ్డెక్కిన మరుక్షణమే అవినీతి ఆరోపణలతో ముందుకు వెళుతున్న ఈ అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం అమోఘమని చెప్పవచ్చు. వెంటనే తేరుకోవడం అమోఘమని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో అవినీతికి, అక్రమాలకి పూర్తిగా పాల్పడుతూ జరుగుతున్నారని పూర్తిగా స్పష్టంగా అర్థమైంది. ఆ షేక్ సుల్తానియా డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకొని తక్కువే మాట్లాడుకోవాలి. ఒక పక్క విశాఖలోని అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ కోసం ఎంత అంత తక్కువ మాట్లాడుకోవాలా, అట్లాగా కాకినాడలోని ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం అంత తక్కువే మాట్లాడుకోవాలంట. వాళ్ళు అవినీతికి అంటే ఆజ్యం పోస్తూ, అక్రమాలు చేస్తూ, దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ఫార్మసిస్టులను తిప్పిస్తూ, ఫార్మసిస్టులని ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళని వాళ్ళు చేసుకోనియకుండా అక్రమ కేసులు పెట్టడానికి పూనుకొని డబ్బులు వసూలు చేస్తున్నారనేది అభియోగంతో నిన్న ఈరోజు ఉదయం 7 గంటల సస్పెన్స్ కూడా చేసింది ప్రభుత్వం. అంటే వీళ్ళ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసేసి ప్రజల మీద నెట్టించే ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులకి నౌకల చెల్లెని తెలుస్తున్నది. ఆ నౌకల చెల్లెంతో సస్పెండ్ కూడా చేశారు. ఇది కాకినాడ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన. దీనికన్నా ముందు విశాఖలో కూడా అసిస్టెంట్ డైరెక్టరు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ పూర్తిగా ఇట్లాగే ఆజ్యం పోశారు. ఈ ఆజ్యం పోయడంతో ఆయన కూడా అటాచ్ చేయడం కూడా జరిగింది. సరే, ఏదేం జరిగినా అవినీతి అధికారులు ఈ ఏదైతే ఉన్నారో ఈ మెడికల్ షాప్ యజమానులని, ఫార్మసిస్టులని ఇబ్బంది పెట్టొద్దు అని ఈరోజు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. కాకినాడ ప్రాంతంలో గర్జించారు ప్రజలు, రోడ్డెక్కి మరి గర్జించి మరి మేమేంటో చూపిస్తామని చెప్పి చూపించారు. ఎట్టకేలకు మెడికల్ షాప్ యజమానులు, ఫార్మసిస్టులు గెలిచారని చెప్పవచ్చు. షేక్ సుల్తాన్ని సస్పెండ్ చేయడం ప్రభుత్వం
హర్షించదగిన విషయమని ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి మెడికల్ షాపు అసోసియేషను అట్లాగే యజమానులంతా కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.